ఆ పిల్ల చాలా మంచిది వదిన. ఆ విషయం నాకు తెలుసు కానీ ఈ పెళ్లి జరగదు విజయ్. ఆ అమ్మాయిని మర్చిపో. నువ్వు చెబితే అన్నయ్య ఒప్పుకుంటారు వదిన, నాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకం నాకు లేదు. ఈ సంబంధం గురించి చెప్తే నన్ను తిట్టి ఇంట్లోంచి తరిమేస్తారు. ఆ తర్వాత నీ దుమ్ము దులుపుతారు. వెళ్ళు, నీ మీద ఆశలు పెంచుకోవద్దని ఆ అమ్మాయికి చెప్పు. ఇంతేనా, ఇంకేమైనా ఉందా? నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? విచారపడాల్సిన విషయం చెప్తే విరగబడినవుతావే. మరేం చేయమంటావు? ఈ జన్మలో మన పెళ్లి జరగదు. నేను నీకు చెప్పానా మన ప్రేమ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే నీ కాళ్ళు విరగొడతాడని? ఇక మా నాన్న తెలిసిందంటే టైం బాంబులా పేలిపోతాడు. అందరికి తెలిసిందనుకో చెవులు కొరుక్కుంటారు. ఇక ఊరంతా సుడిగాలు వచ్చినట్టు ఊగిపోతుంది. పంచాయతీలో గోల్ అవుతుంది. ఆ తర్వాత మన పెళ్లి అవుతుంది. అప్పుడైనా మన పెళ్లి అవుతుందంటావా? నాకు నమ్మకం లేదు. ఓహో, అబ్బా మరీ ఇంత పిరికితనం అయితే ఎలా? పిరికితనం కాదు కానీ మా అన్నయ్య ముందు నేను నోరు విప్పలేదు. నోరిప్పి మాట్లాడడానికి కాస్త ధైర్యంనా? ఏమిటది? ధైర్యం టానిక్. మీ అమ్మాయి ముద్దు పెట్టిందండి. అది పెడితే మాత్రం నువ్వు పెట్టించుకుంటావు దొంగగాడితో కొడక. ఏంటండి ముద్దులు వాడికి గుద్దులు నాక? ఆడెవడరా? వాడేవాడేంటండి? ప్రెసిడెంట్ గారు తమ్ముడు విజయ్ మీ అమ్మాయి ముద్దులు పెట్టింది. ఇలాగే మీ అమ్మాయిని మీరు కొట్టండి. ఎవడ వాచిపోయింది కదరా. ఈ మాట మీ అమ్మాయి చేత మీరు అనిపించండి. అబ్బా ఇక టానిక్ చాలు. 300 బాటిల్స్ తాగించాం. చాలదు, ఇంకా 200 తాగించాలి. చూసారా చూసారా ఆ నా పరువుని చెప్పు కింద దర్యాలు నలిపేస్తున్నాడయ్యా. ఏంటో చూస్తావు? పాపం కుర్రాడు కింద పడి నలిగిపోతుంటే అయ్యో ఈ పాటికి స్కోర్ 1000 దాటిపోయి ఉంటుందండి. నువ్వు బెరేదవా? ఇదిగో కనకయ్య, నేను చెప్పేది విను, అరవకు. అరవకేం చేయమంటావయ్యా? అన్న కూతుర్ని ఎనప్పటి కావిరించుకుని నలిపేస్తుంటే నువ్వు వస్తే సినిమా చూసి చూడమంటా? రే నిన్ను ఊరికే అరవకుండా నేను చెప్పేది వినవయ్యా. అరవకేం చేయమంటావయ్యా? అరవద్దని చెప్పడానికి నువ్వెవడివి? నా రక్తం రైల్లో బొగ్గులాగా మండిపోతుంది. అసలైనా ఆడు ముద్దు పెట్టుకుందే నీ కూతురును, నీ పిల్లలు కదయ్యా, నా కూతుర్ని. అసలు ఈ ముద్దు వస్తుంది పారిపోతాంటే ఆగో. నువ్వు గట్టిగా పట్టుకా. నీకేమైనా పిచ్చెక్కిందా కనకయ్య? నిజంగానే పిచ్చెక్కింది. చూడు కనకయ్య, నీ కుటుంబానికి జరిగిన అవమానం మేమంతా చూసాం. పంచాయతీలు పెడదాం. ఏంటయ్యా నువ్వు పెట్టేది ఇడ్లీ? ఇలా అన్న పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ తమ్ముడిని సమర్థించుకుంటాడు కానీ తమ్ముడు చేసిన తప్పును ఒప్పుకుంటాడా? నాకు న్యాయం చేస్తాడా? నీకు శేఖరం గురించి తెలియదు కనకయ్య. శేఖరం పంచాయతీలో కూర్చుంటే స్వపర భేదాలే ఉండవు. పంచాయతీకి రా. సరే మా మనుషులు కూడా తెచ్చుకుంటా. పదండి. కానీ అయ్య గారు కుర్రోడు కత్తిలో ఉన్నాడండి. నువ్వు చెప్పలేదురే అయ్యా. మన పంచాయతీ కోఆపరేటివ్ స్టోర్స్ మంచి ఫలితాన్ని ఇవ్వటం వల్ల మన జిల్లాలో ఉన్న మిగతా పంచాయతీ వాళ్ళు కూడా కోఆపరేటివ్ స్టోర్స్ ఓపెన్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మన పంచాయతీకి గర్వకారణం. అవునవును, ఒక మంచి జీవితాన్ని పూర్తిగా సమాధి చేసిన ఘనత కూడా మన పంచాయతీకే దక్కింది. కనకయ్య ఎందుకలా అరుస్తావు? ఊరు మధ్య పంచాయతీ దుకాణం పెట్టి కనకయ్య కడుపు కొట్టారు. ఊరి చివరైన పరువే పత్తలు కొట్టారు. రామ్మూర్తి, అసలు ఏం జరిగిందో చెప్పకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం పెద్ద మనుషుల లక్షణం కాదు. ఏం జరిగిందో చెప్తే నీ నోరే పడిపోతుంది. ఏం జరిగింది? కనకయ్య గారి అమ్మాయి మన ఊరి అబ్బాయి మన ఊరి చివరి తోటలో ఊరి చివరి తోటలో ప్రేమ కలాపాలు సాగిస్తూ 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 అంటూ సాగదీస్తావేటయ్యా? చెప్పు. అవ్వా అవ్వా, దాన్ని ప్రేమ కలాపాలు సాగించడం అంటారటండి. మూల కూర్చున్న పిచ్చి పిల్లకి మాయ మాటలు చెప్పి రోడ్డుకు లాగారు. మాట్లాడరేంటండి? చూసేవాళ్ళు చెప్పొచ్చు కదా. కన్న తండ్రి నేనే సిగ్గు విడిచి చెప్పు చావాలా? ఎవరా అబ్బాయి? ఆడపిల్లతో కట్టు తప్పి ప్రవర్తించిన కుర్రాడెవరు? ఆ కుర్రాడి పేరు చెప్తే మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. 10 మందికి న్యాయం పంచివ్వటానికే ఈ పంచాయతీ ఉంది. ఆ కుర్రాడెవరైనా పర్వాలేదు, పేరు చెప్పండి. అతనెవరో కాదు, నీ తమ్ముడు విజయ్. విజయ్? మీ తమ్ముడిని అచ్చోసిన ఆంబోతులా ఊరి మీద వదిలిపెడితే ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లల గత ఏమిటి చెప్పు. ఏమవుతుందండి, ఆలబాబు కూడా నాలాగే నెత్తిని చెంగేసి కూర్చుంటాడు. కాస్త తేడా పాడా వచ్చిందనుకోండి పురుళ్ళు పోసి ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అయ్యా శేఖరం బాబు, ఎంతెందుకు మీ పంచాయతీ సొమ్ములో 10 రూపాయలు ఖర్చు పెట్టి అంత విషయం మా కుటుంబానికి ఇప్పించండి, తేడా వదిలిపోతుంది. బాబాయ్ ఇలారా, ఈ కుర్చీలో కూర్చో. బాబు నేనా? అవును బాబాయ్, ఇది మా కుటుంబం మీద వచ్చిన అభియోగం. నేను విచారణ చేయకూడదు, నువ్వే విచారణ చేయాలి.
పంచాయతీ ప్రెసిడెంట్కైనా పాలికాపుకైనా ఒకటే న్యాయం జరుగుతుంది ఈ చావిట్లో. ఈ కుర్చీలో కూర్చునే మనుషులు మారొచ్చు కానీ న్యాయం మారకూడదు. రా బాబాయ్ కూర్చో. ఆ బాబాయ్ నువ్వు కూర్చోబెట్టే మట్టి బొమ్మ, నువ్వు ఆడమన్నట్టు ఆడతాడు. ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుందండి. మీరు నోటికొచ్చినట్టు మాట్లాడకండి. తన తమ్ముడి మీద ఫిర్యాదు రాగానే ఆ బాబు కుర్చీలోంచి లేచి ఆ కుర్చీ మరొకరికి ఇచ్చారు. అర్థం చేసుకోండి. ఏమిటే అర్థం చేసుకునేది? ఆ సీట్ నీకు ఇచ్చాడా నాకిచ్చాడా? తన చేతి కింద మనిషికి ఇచ్చి ధర్మం చెప్పమంటున్నాడు. అది అతను తెలివితేటలు. పోనీ నువ్వే ఈ ధర్మాసనంలో కూర్చుని విచారణ చేయి రామ్మూర్తి. మీ పంచాయతీ నిర్ణయానికి నేను నా తమ్ముడు కట్టుబడి ఉంటాం. రామూర్తి గారికి జై. ఈ ఊరి నియమాలని కట్టుబాట్లని కాలరాచిన నువ్వు పంచాయతీ ముందు దోషిగా నిలబడాల్సిందే. అన్నయ్య, మీ ముందు తప్ప దేవుడి ముందు కూడా తల వంచను. అయినా తల వంచుకోవాల్సిన పని నేనేం చేయలేదు. ఆగండి, అతన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? లక్ష్మి, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. పంచాయతీలో 10 మందికి తీర్పు చెప్పాల్సిన నన్ను తల వంచుకునేలా చేశాడు నీ మరిది. అంత కాని పని అతను ఏం చేశాడో? ఏం చేశాడో ఊరంతా చూశారు. ఒక ఆడపిల్ల జీవితాన్ని అల్లరిపాలు చేసిన విజయ్ పంచాయతీ విధించే శిక్షను అనుభవించి తీరాల్సిందే. లలిత నేను ప్రేమించానే కానీ ఆమె జీవితాన్ని అల్లరిపాలు చేయలేదు. మీ ఆశీర్వచనం ఉంటే చాలు. ఈ పంచాయతీ కాదు, ఊరంతా కాదన్నా సరే లలిత నేను పెళ్లి చేసుకుంటాను. ఈ పెళ్లి జరగటం అసంభవం. ఎందుకండి అంత కోపం? లక్ష్మి, కల్తీ కనకయ్య ఎలాంటి వాడో ఊరందరికీ తెలుసు. తన లాభాల కోసం పసిపిల్లల ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడిన దుర్మార్గుడు. అలాంటి వాడింటికి విజయ్ అల్లుడు కావటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. కనకయ్య ఎలాంటి వాడైనా ఆ పిల్ల మంచిదండి. గంజాయి వనంలో తులసి మొక్కలాంటిది. అలా కాకపోతే వెనక ముందు ఆలోచించకుండా విజయ్ మనసివ్వడం. అలా కాక వాడు తీసుకునేది తొందరపాటు నిర్ణయం అయితే వాడి జీవితం సర్వనాశనం అవుతుంది. లక్ష్మి, మీరు కోపం తెచ్చుకోనంటే ఒక్క మాట. మీరు మీ తమ్ముడు గురించే ఆలోచిస్తున్నారు కానీ అల్లరిపడ్డ ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించడం లేదు. లక్ష్మి, అవునండి, పంచాయతీ విజయ్ని అపరాధిగా నిర్ణయించి శిక్షించగలదేమో కానీ లలిత మీద పడ్డ మచ్చను తొలగించలేదు. లలితకు న్యాయం చేయలేదు. అందువల్ల పంచాయతీ తమ నిర్ణయాన్ని ప్రకటించకముందే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మీ విశాల హృదయాన్ని చాటండి. ఇంకా ఆలోచిస్తున్నారేమిటండి? ఆ పిల్లని కన్న తండ్రి మీరే అయితే ఏం చేసేవారు చెప్పండి? ఆ పిల్ల జీవితం చక్కబడాలని కోరుకోరా? శేఖరం బాబు, రండి బాబాయ్, లోపలికి రండి. మేమిక్కడ మర్యాదలు అందుకోవడానికి రాలేదు. చెప్పబేటయ్య గుమాస్తా చెప్పు. అలా చూస్తూ నిలబడతావేమిటయ్యా? ఆ పంచాయతీ విషయం ఆయనకి చెప్పు. బాబు, రేపు ఉదయం 10 గంటలకు పంచాయతీ. విజయబాబుతో పాటు మీరు రావాలి. అప్పుడే పంచాయతీ జరుగుతుంది. విచారణ తర్వాత శిక్ష అక్కడే అమలు జరుగుతుంది. పెద్దలందరూ ఇక్కడికే వచ్చారు కనుక నాదొక్క మనవి. పంచాయతీలో విజయ్కి ఎలాంటి శిక్ష విధించినా కనకయ్య కూతురు మీద వచ్చిన మచ్చ మార్చిపోదు. అంత మాసిపోయిన మచ్చేసాడు మీ తమ్ముడు. అందుకే వెంటనే లలితకి విజయ్కి పెళ్లి జరిపించాలి. అప్పుడే ఆ పిల్లకు న్యాయం జరుగుతుంది. శేఖరం బాబు, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నంత వరకు న్యాయం ధర్మం తలెత్తుకు తిరుగుతాయి. వాడు దిగొచ్చాడు, నువ్వు వేసుకో. అంతా లోపలికి రండి, ముహూర్తాలు నిర్ణయించుకుందాం. మాటలు జరగాల్సింది ఇక్కడ కాదు, మా ఇంట్లో. మీరు తాంబూలాలు పుచ్చుకుని మా ఇంటికి వచ్చి పిల్లని అడిగితే అప్పుడు ఆలోచిస్తా. దెబ్బ కొట్టావు కనకయ్య. ఊరికి ప్రెసిడెంట్ అయినోడిని నా ఇంటికి పాలికాపులాగా తిప్పించుకున్నాను చూడు. అది సరే, ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తాడా అని. నా తమ్ముడి ఆనందం కోసం ఇక్కడికే కాదు, నడి రోడ్డు మీదకి రమ్మన్నా సంతోషంగా వస్తాను. తాంబూలాలు తీసుకో. తాంబూలాలు పుచ్చుకోబోయే ముందు మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ పెద్ద మనిషిగా ఈయన నా తరఫున మాట్లాడతాడు. చూడండి శేఖరం గారు, మీరు విజయ్ సవత అన్నదమ్ములని అందరికీ తెలుసు. నా తమ్ముడు ఆనందమే నా ఆనందమని ఇవాళ నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవచ్చు, రేపు నా అల్లుడి చేతిలో చెప్ప పెట్టచ్చు. కనకయ్య, తాంబూలాలు తీసుకోవటానికి ముందు అన్నదమ్ముల ఆస్తి పంపకాలు జరగాలి. ఇల్లు 2 భాగాలు కావాలి. 2 భాగాలు అయ్యేది మా ఇల్లు కాదురా, నీ శరీరం. విజయ్ అది ఉండనయ్యా. సవితానదమ్ములు అన్న మాట వీడి నోటమట వచ్చినందుకు నాలుగు చీల్చేస్తా. విజయ్, అతను అనకపోతే మాత్రం మీ ఇద్దరు సవితానదమ్ములు కాకుండా పోతారా? చూడు విజయ్, ఈ ఆస్తి పంపకాలు జరిగితేనే ఈ పెళ్లి జరుగుతాయా? బాగా చెప్పారు. అయితే నాకు ఈ పెళ్లి అక్కర్లేదు. విజయ్, నువ్వు ఉండు. కనకయ్య, ఆస్తి పంచడానికి నాకేం అభ్యంతరం లేదు. కావాలంటే ఆస్తి అంతా విజయ్ పేరే రాస్తాను. నో, అలా జరగటానికి వీల్లేదు. మా శరీరాల నుంచి మా ఆత్మలు వేరు కావచ్చు, మా నుండి మా నీడలు వేరు కావచ్చు, కానీ మా అన్నదమ్ములు ఇద్దరం విడిపోలేము. విజయ్, మనసులో మమకారాలే నాన్నగారు మనకిచ్చిన ఆస్తి.
వాటి పంపకాలను వీళ్ళెవరూ చేయలేరు. నువ్వు ఈ ఇంటి పిల్లని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పిల్లని కన్నవాళ్ల ఇష్టాయిష్టాలు కూడా నువ్వు పట్టించుకోవాలి. వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి. వాళ్ళని సంతృప్తిపరచవలసిన బాధ్యత మనకుంది. ఆహాహాహా శేఖరం బాబు, నా మనసులోని బాధను సరిగ్గా అర్థం చేసుకున్నావు బాబు. అసలు ఈ ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను దేవుళ్ళు అంటాడని ఎందుకు కొలుస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. దేవుళ్ళు అంటాడంటే దేవుడే. ఈ మాటల్లో మాత్రం కల్తీ లేదులేండి, మనసులో నుంచే చెప్తున్నారు. ఎవరి మనసులో ఏమన్నా నేను ఈ పంపకానికి అంగీకరించను. విజయ్, నువ్వు కాదనేది పంచాయతీ నిర్ణయాన్ని, పంచాయతీ పెద్దల మాటను. పంచాయతీ పెద్దలు నాకు ఏ శిక్ష విధించినా సరే షరతులతో కూడిన ఈ పెళ్లి నాకు అక్కర్లేదు. ఆగు విజయ్, నువ్వు ఒక్కడవే నిర్ణయం తీసుకుని వెళ్తే ఎలా? నేను చెప్పేది కూడా విని వెళ్ళు. ఏమిటది? మన ఇద్దరు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఈ నిర్ణయం కూడా మనమే తీసుకోవాలి. పెద్దలందరూ వినండి. ఇద్దరు అన్నదమ్ముల్ని విడగొట్టి ఓ ఇంటిని రెండుగా చీల్చడం మేము ఒప్పుకోం. అలా జరిపించే పెళ్లి విజయ్కే కాదు, నాకు ఇష్టం లేదు. ఇదే మా ఇద్దరు నిర్ణయం. అసలు మేము పెళ్లి చేసుకోం. ఆహా, పులిపిల్ల చెప్పిందండి. ఏ లలిత, నువ్వు నోరు మూసుకో. వ్యవహారం ఇంత దూరం వచ్చాక ఆమె నూరు ఎందుకు మూస్తారమ్మా? పంపకాలు కోరేది ఏజెంటైనా హాయిగా బతకడానికి. మరి ఇప్పుడు ఆదంటే పంపకాలతో కూడిన పెళ్లి అక్కర్లేదంటున్నారు. అందుచేత ఎలాంటి షరతులు లేకుండా ముహూర్తం పెట్టించండి. అవును, ముహూర్తాలు పెట్టించాలి. ఒక మాట. ఏంటయ్యా ఇంకా నువ్వు చెప్పేది? నా కూతురి పెళ్లి జరగనివ్వా? నా బిడ్డని గొప్పింటి కోళ్ళను కానివ్వా? నువ్వు వెళ్ళరా బాబు. నా కుటుంబ విషయాల్లో జోక్యం కలుగు చేసుకోకు. కానీ కట్నం అడగకుండా శేఖరం బాబు ఈ పెళ్లికి ఒప్పుకుంటుంటే ఇంకా ఈ అడ్డు పొలలు ఏంటయ్యా? శేఖరం బాబు, ఆ తాంబూలం పళ్ళు ఇట్టించి నేనే తీసుకుంటాలే. కొట్టుకో కొట్టుకో.